ఎగ్జాక్ట్గా 1 year క్రితం ఆంధ్రప్రదేశ్లో ఇంతకు ముందు ఎప్పుడు చూడనంత పొలిటికల్ షిఫ్ట్ కనిపించింది. విత్ ఓవర్ 151 seats తో ఎలక్ట్ అయ్యి రూల్ చేసిన వైఎస్ఆర్సీపీ ప్రజెంట్ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా టేబుల్స్ మొత్తం టర్న్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈ స్థాయిలో ఎలక్షన్స్ విన్ అవుతామని చెప్పి సిబిఎన్ కూడా అనుకున్నారు. అండ్ అలాగే ఇప్పుడు ఎలక్షన్స్ ఫినిష్ అయ్యి దాదాపు సంవత్సరం అవుతుంది ఈ రోజుకి. ప్రీ ఎలక్షన్స్ దగ్గర నుంచి పోస్ట్ ఎలక్షన్స్ వరకు ఇది మొత్తం ఎలా అన్ఫోల్డ్ అయిందో I will tell you. The rise and fall of జగన్ పాదయాత్ర ఫినిష్ చేసి 2019 ఎలక్షన్స్ లో గ్రౌండ్ బ్రేకింగ్ విక్టరీతో ముఖ్యమంత్రి అయ్యారు. కాకపోతే ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతా బాగా జరుగుతుంది అనుకునే టైంలో ఒక సిరీస్ ఆఫ్ మిస్టేక్స్ చేసుకుంటూ వచ్చారు. సో అందులో మిస్టేక్ నెంబర్ 1 పోలవరం ప్రాజెక్ట్ ఆపించడం. పోలవరం ప్రాజెక్టు ఆయన అప్పుడు ఏంటని చెప్పి ఒకవేళ ఎవరైనా అడిగితే కనుక ముఖ్యమంత్రిగా ఎలక్ట్ అయిన ఫస్ట్ ప్రెస్ బ్రీఫింగ్లో ఎవరో ఒక రిపోర్టర్ అడుగుతారనమాట, పోలవరం కంప్లీషన్ ఎప్పుడు అవుతుంది అని చెప్పి. అప్పుడు ఆయన ఇచ్చిన రియాక్షన్ ఏంటంటే, పోలవరం అనేది సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత, అది స్టేట్కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అదైన తర్వాత రివర్స్ టెండరింగ్స్ని కూడా పిలిచారు. వర్షాలు రావడం, డయాఫ్రామ్ వాల్ కూలిపోవడం, ఒక సిరీస్ ఆఫ్ మిస్టేక్స్ జరుగుకుంటూ వెళ్ళి అదొక పెద్ద బ్లండర్ మిస్టేక్ అయింది. కంప్లీషన్ అనేది వితిన్ 2 yearsలో అయిపోతుంది అనేది ఇప్పుడు ఇంకా ఆ డేట్ అలా ముందుకు జరుగుకుంటూ వచ్చింది. ఇంకో 3-4 years డిలే, మళ్ళీ దాన్ని రీస్ట్రక్చర్ చేయడానికి. ఇది చాలా ఇంపార్టెంట్ మిస్టేక్. ఎందుకంటే రాయలసీమలోని చాలా కరువు ప్రాంతాలకు ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యి ఉంటే కెనాల్స్ ద్వారా వాటర్ని అక్కడికి డిస్ట్రిబ్యూట్ చేసి ఇక్కడ చాలా వరకు పంటలు పండించేదానికి ఒక ప్యాసేజ్ క్రియేట్ అయి ఉండేది. సో అది మాత్రం వీళ్ళు చేయలేదు. సో దట్స్ ద ఫస్ట్ వన్. అండ్ ద సెకండ్ వన్ ఏంటంటే అమరావతి క్యాపిటల్ ఇష్యూ చిన్న విషయం అని చెప్పి మాత్రం ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే ఒక స్టేట్కి రాజధాని అనేది హార్ట్ బీట్ లాంటిది. అందుకే ప్రతి స్టేట్కి క్యాపిటల్ అనేది అంత ఇంపార్టెంట్. సో అయితే అమరావతి రాజధాని కింద డిక్లేర్ చేసేటప్పుడు అప్పుడు అసెంబ్లీలో ఈయన అపోజిషన్ లీడర్గా ఉండి మాకు సమ్మతమే, ఎలాంటి ఇష్యూ లేదు, మా సపోర్ట్ మీకు ఉంటుందని చెప్పి పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చారు. కాకపోతే ఎవెన్చువల్గా 2019 ఎలక్షన్స్లో పవర్లోకి వచ్చిన తర్వాత ఆ 150 సీట్ల బెహిమత్ వల్ల లేకపోతే పక్కనున్న అడ్వైజర్లు చెప్పడం వల్ల వీ డోంట్ నో వాట్స్ ద రీజన్ అనేది హీ టుక్ యూటర్న్. సో ఒక క్యాపిటల్ని క్యాన్సిల్ చేసి 3 క్యాపిటల్ ప్రపోజల్ తీసుకొచ్చారు. ఆ 3 క్యాపిటల్ ప్రపోజల్ కూడా ప్రాపర్గా జరగలేదు. అండ్ అలాగే అమరావతిలో కన్స్ట్రక్షన్ జరుగుతూ మిడిల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్లో ఉన్న చాలా బిల్డింగ్స్ అన్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఫండింగ్స్ ఇవ్వకపోవడం అండ్ నెక్స్ట్ అలాగే ఆ కాంట్రాక్ట్స్ అన్ని ఆపేయడం వల్ల మిడిల్లోనే అయిపోయినాయి. వేస్ట్ ఆఫ్ మనీ ఒక రకంగా చెప్పుకోవాలంటే. అలాగే క్యాపిటల్ విషయంలో నిరసనకు దిగిన రాజధాని రైతుల దగ్గర నుంచి మిగతా వాళ్ళందరి మీద లాఠీ చార్జీలు చేపించడం, మినిస్టర్స్ తో ఎలా పడితే అలా మాట్లాడించడం, ఇలాంటివన్నీ కూడా జస్ట్ ఒక ఎమోషనల్ సెంటిమెంట్ ని క్రియేట్ చేసింది ఆ గుంటూరు, కృష్ణా డిస్ట్రిక్ట్స్ లో. ఇది కూడా ఒక పెద్ద డ్రాబ్యాక్ జగన్ డిఫీట్ కి 2024లో. అండ్ నెంబర్ 3 ఏంటంటే చాలా సింపుల్ గా అనిపిస్తుంది, పెద్ద విషయం కాదనిపిస్తుంది, కానీ చాలా పెద్ద విషయం ఇది. జగన్ క్యాబినెట్ లో ఉన్న మినిస్టర్స్ అందరూ ఎవరి నోటుకొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ సెట్ ఆఫ్ డిసిప్లిన్ అనేది నోబడి హ్యావ్. నిజానికి చెప్పుకోవాలంటే కొన్ని నోటబుల్ నేమ్స్ తీసుకుందాం ఎగ్జాంపుల్ కింద. ఐటీ మినిస్టర్ అమర్నాథ్ అండ్ ఇంకొక మినిస్టర్ వచ్చి కొడాలి నాని, ఇంక్లూడింగ్ రోజా, ఆర్కే రోజా, ఈవిడ కూడా ఎమ్మెల్యే యాజ్ వెల్ యాజ్ మినిస్టర్. మినిస్టర్ హోదాలో ఉండి ఎలా పడితే అలా మాట్లాడుతూ, ఇంక్లూడింగ్ అసెంబ్లీలో కూడా వీళ్ళు అదే తరహాలో మాట్లాడడం జరిగింది. అది పబ్లిక్ లో ఒక అవుట్రేజ్ అనేది క్రియేట్ అయింది. జగన్ యాజ్ అ హై కమాండ్ పొజిషన్ లో ఉండి వాళ్ళ మీద ఎలాంటి డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోకపోవడం అనేది ఇంకొక పెద్ద మిస్టేక్. అండ్ జగన్ డిఫీట్కి ఇంకొక ఫైనల్ బ్లో ఏంటంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్. సో అరెస్ట్ అనేది చాలా సాలిడ్గా జరిగింది వాళ్ళు చేసిన తీరు. కాకపోతే ఆ కేసులో క్లారిఫికేషన్ కానీ ఒక అర్థం కానీ దేర్ ఇస్ నథింగ్ ఇన్ దట్. ఈ అరెస్ట్ని టీడీపీ లీడర్స్ అలాగే నారా లోకేష్ పబ్లిక్లోకి చాలా బాగా తీసుకెళ్ళగలిగారు. సో అది కూడా టీడీపీ విన్కి ఒక పెద్ద ఫ్యాక్టర్. ఇక పవన్ కళ్యాణ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు ఎంటైరిటీ ఆఫ్ ద ఎలక్షన్స్లో. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. జగన్ ఫస్ట్ అండ్ ఫైనల్ డిఫీట్ ఎక్కడొచ్చిందంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్తో వచ్చిందని చెప్పి నేను చెప్పడం కాదు, చాలామంది పొలిటికల్ అనలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పారు. ఇంక్లూడింగ్ జయప్రకాష్ నారాయణ గారి దగ్గర నుంచి జేడి లక్ష్మీనారాయణ గారి వరకు. ద రైజ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అండ్ ద అలయన్స్. ఆంధ్రాలో కోalition గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అయ్యి నేటికి ఏడాది అవుతుంది. సో ఈ 1 yearలో వీళ్ళు ఏం చేస్తారో ఒకసారి చూద్దాం. నెంబర్ 1, అమరావతిని రీలాంచ్ చేయించడం. సో 50,000 crores ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్తో ప్రైమ్ మినిస్టర్ మోడీని పిలిపించి అదే అమరావతిలో ఎక్కడైతే పనులాగిపోయినాయో అక్కడే మళ్ళీ దీన్ని మొత్తం కిక్ స్టార్ట్ చేయించారు. నెంబర్ 2, పోలవరం ప్రాజెక్ట్ని నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేయించడం. అలాగే దాంతోపాటుగా దానికి అడిషనల్ ఫండింగ్స్, యాన్యువల్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసేది, అందులో ఇంపార్టెంట్ ప్యాకేజెస్ని పట్టుకురావడం. అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అచీవ్మెంట్ అని చెప్పచ్చు. అండ్ నెంబర్ 3, రిలయన్స్ ఇండస్ట్రీ 65,000 crores, నిజంగా 65,000 కోట్లు పెట్టుబడి. ఇది నిజంగా ఆషామాషి ఫిగర్ అయితే కాదు. ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్లో ఎప్పుడు ఈ లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ జరగలేదు. అంటే సింగిల్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ వైస్ చూస్తే. సో నిజంగా అది రిమార్కబుల్. ఏదైనా ఒక కంపెనీ వచ్చి ఒక ఏరియాలో పెట్టారో అంటే కనుక
ఇమీడియట్గా అవ్వకపోయినా సరే విత్ ఇన్ 2-3 yearsలో అక్కడ మొత్తం ల్యాండ్ రేట్స్ పెరగడం దగ్గర నుంచి నెక్స్ట్ చాలామందికి ఎంప్లాయ్మెంట్ వరకు ఆ డిస్టిక్ స్థితిగతులే మారిపోతాయి. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వచ్చి అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఆ కంపెనీ వచ్చి కియా, మనకు సాలిడ్ ఎగ్జాంపుల్ అది. దీంతో పాటుగా ఎల్జీ కంపెనీ ఒక 500 million ఇన్వెస్ట్మెంట్ కూడా చేసింది శ్రీ సిటీలో. అండ్ అడిషనల్ గా అలాంటివి చిన్న చిన్న అంటే చిన్న కదా, అట్లీస్ట్ 5,000 to 10,000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చాలా జరిగినాయి. అది హోల్ బంచ్ ఆఫ్ లిస్టే ఉంది దానికి. అండ్ ఎలక్షన్స్ లో విన్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సైన్ దేని మీద పెట్టారంటే మెగా డిఎస్సి మీద. దట్స్ ఇట్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ నెక్స్ట్ సూపర్ 6 is ఆల్సో ఆన్ ద వే.